వెల్కమ్ బ్యాక్ టు సాధనా సెషన్స్. సో ఇవాళ మనము కంప్లీట్గా ఈ ప్రోగ్రామింగ్లో స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ 2025-26 ఏ విధంగా ఉండబోతుంది. జనరల్గా లాంచ్ చేశారు జూలై ఎండింగ్లో. చాలామందికి డౌట్స్ ఉన్నాయి అండ్ కొంతమందికి సర్వర్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ కూడా రైజ్ అవుతున్నాయి. సో వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ని అనేది మీకు ఇప్పుడు ఇవాళ చెప్పబోతున్నాం. సెషన్ని కండక్ట్ చేస్తున్నారు FAI రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఐఎమ్ ఎవర్ రాజీవ్. సో ముందుగా స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ గురించి మనం తెలుసుకోవాలంటే ఇది ఒక పెద్ద ఈవెంట్. కంప్లీట్గా మనకి అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యునిసెఫ్ అండ్ ఇన్నోవేషన్ సెల్, AICTE ఇవన్నీ కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఒక మంచి ఈవెంట్ అనమాట. దీంట్లో మనము పిల్లల్ని బాగా మోటివేట్ చేసి వాళ్ళ ద్వారా ఎన్నో ఇన్నోవేషన్స్ని చేయించి వాళ్ళకి ప్రైజులు వచ్చే విధంగా అండ్ వాళ్ళని ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ కింద తీర్చిదిద్దేటువంటి బాధ్యత మనం అందరం తీసుకుని ముందుకు వెళ్ళాలి యాక్చువల్గా. సో ఇకపోతే కంప్లీట్గా ఈ పర్టికులర్ స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ 2025-26 యొక్క రోడ్ మ్యాప్ ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి జూలై 29th, 2025 స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి ప్రతి ఒక్క టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఓకే, అండ్ స్టూడెంట్స్ వచ్చేసరికి కంప్లీట్గా కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా టీచర్స్కి కూడా కోర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఐడియా సబ్మిషన్ లాస్ట్ టైం వచ్చేసరికి మీకు ఇక్కడ November 30th, 2025. ఇది మాత్రం కంప్లీట్గా మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పటికల్లా ఈ లోపు మనం ఏంటంటే ప్రతి ఒక్క ఐడియా సబ్మిషన్ని చేయగలగాలి. అండ్ మెంటర్స్ అండ్ టీచర్స్ ఎవ్రీవన్, మీకు నేను ఇచ్చేటువంటి స్మాల్ సజెషన్ ఏంటంటే బిఫోర్ దట్ ఆఫ్ 10 days ఆఫ్ టైం బిఫోర్గానే మీరు అన్నీ కూడా సబ్మిట్ చేసేసుకోండి. సో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ హెల్ప్ కావాలన్నా సరే నా నెంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇకపోతే ఇక్కడ విన్నర్స్ అండ్ వాటి యొక్క నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి. మనకి ఎప్పుడైతే మ్యారథాన్లో సెలెక్ట్ అవుతారో, సెలెక్ట్ అయిన తర్వాత 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, SIP ప్రోగ్రామ్ అండ్ SEP ప్రోగ్రామ్. సో SIP అంటే ఏంటంటే స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ అండ్ SEP అంటే స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్. సో ఈ 2 ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత పిల్లవాడి యొక్క ఇన్నోవేషన్ కనుక బాగుంటే వాళ్ళకి పేటెంట్ రైట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఓకే, అంతేవిధంగా డిఫరెంట్ ప్రైజెస్ అనేవి కూడా వస్తాయి అండ్ PM మోడీ గారిని కలిసేటువంటి అవకాశం కూడా మనకి వీళ్ళు ఇస్తున్నారనమాట. ఓకే, సో ఇకపోతే మనకి ఈ 2025-26 స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే యంగ్ మైండ్స్ ఫర్ అమృత్ కాల్. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ ఏ విధంగా డిఫరెంట్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు, ఐడెంటిఫై చేయగలుగుతారు అండ్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళని ప్రభావితం చేసాయి, వేటిని బేస్ చేసుకుని చేస్తే మనకి ఇంకా మంచి సొల్యూషన్స్, ఇన్నోవేషన్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ యొక్క సిమ్ 2025-26 యొక్క థీమ్ అనమాట. ఇకపోతే మనకి 8 డిఫరెంట్ థీమ్స్ అనేవి ఇక్కడ మీకు ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు థీమ్స్ కూడా: లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, కల్చరల్ ప్రైడ్, లోకల్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్, హెల్త్ అండ్ వెల్నెస్, ట్రైబల్ ఎంపవర్మెంట్, ఫ్యూచర్ రెడీ స్కిల్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ వాటర్. ఇవన్నీ కూడా డిఫరెంట్ థీమ్స్ అనమాట. ఈ థీమ్స్ గురించి వచ్చేటువంటి స్లైడ్స్లో మనం ఇంకొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకి కంప్లీట్గా ఎలాంటి ప్రైజెస్ ఇస్తారు, నెక్స్ట్ ఏంటనేది ఇక్కడ మీరు చూడొచ్చు. కంప్లీట్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫండింగ్ అనేది ఉంటుంది, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పేటెంట్ రైట్స్ ఉంటాయి, స్పెషల్ రికగ్నైజేషన్ అనేది ఉంటుంది, సర్టిఫికేట్స్, టాప్ 20 టీమ్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్. అదేవిధంగా ఎస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లోంచి కూడా టాప్ 20 టీమ్స్ని తీసుకుంటారు. రూరల్ ఏరియాస్ నుంచి కూడా టాప్ 20 టీమ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో మన వల్ల పిల్లలకి కంప్లీట్గా మోటివేట్ చేసి వాళ్ళని గైడ్ చేయడం మన యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో ఇకపోతే ఇది మనకి ప్రీవియస్ దట్ మీన్స్ ఇప్పటిదాకా ఉన్నటువంటి స్టాట్స్ అనమాట. 2025-26 ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారు ఏంటి ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ఈ పోర్టల్లో ఉంటుంది. మనం ఏమి భయపడాల్సిన అవసరం లేదు. పోర్టల్ మనకు కనిపించట్లేదు అని కొంతమంది భయపడుతున్నారు. దట్ మీన్స్ గూగుల్లో కొట్టగానే ఇది వరకు వచ్చేది, ఇప్పుడు రావట్లేదని మీరు ఫీల్ అవుతున్నారు. సో అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది ప్రతిదీ కూడా క్లుప్తంగా మీకు చెప్పబోతున్నా. ఓకే, సో ఇక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఏదైతే స్కూల్లో 6th నుంచి 12th దాకా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా సరే వాళ్ళు పార్టిసిపేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఇకపోతే ఈ స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ కంప్లీట్గా
రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్కి మనకి కావాల్సినటువంటి మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే టీచర్స్ అందరికీ కూడా స్కూల్ యొక్క యూడైస్ కోడ్, టీచర్ మెయిల్ ఐడి, టీచర్ నేమ్ అండ్ అదేవిధంగా స్కూల్ యొక్క కంప్లీట్ అడ్రస్ అండ్ స్కూల్ యొక్క ఫోన్ నెంబర్ ఆర్ మీ యొక్క వాట్సాప్ నెంబర్ అయినా మీరు అక్కడ ఇవ్వచ్చండి. ఓకే, సో ఎలా పోర్టల్ని ఓపెన్ చేస్తారు ఏంటనేది ఇప్పుడు మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ముందుగా ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా విజిట్ www.aam.gov.in అని చెప్పి వెబ్సైట్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటికల్గా ఏం వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుందండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్ బటన్స్ కనిపిస్తున్నాయి. వీటి మీద క్లిక్ చేసుకుంటా వెళ్తే ఇక్కడ చూడండి స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్, ఇట్ విల్ బి అవైలబుల్ హియర్. సో మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా రిజిస్ట్రేషన్ పేజ్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో దట్స్ అబౌట్ ద స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ ఇన్ ద వెబ్సైట్ పేజ్. ఓకే, సో నెక్స్ట్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ముందుగా మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైతే ఆ పేజ్ అనేది ఓపెన్ చేస్తామో రిజిస్టర్ అండ్ లాగిన్ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి ఇక్కడ. ఈ 2 ఆప్షన్స్లో రిజిస్టర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి స్కూల్ టీచర్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ మనం స్కూల్ యొక్క యూడైస్ కోడ్ని ఎంటర్ చేసుకోవాలి అండ్ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రొసీడ్. ఓకే, సో ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు తెలిసినవే, అవన్నీ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దట్ మీన్స్ డిస్ట్రిక్ట్ ఏంటి, మండల్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, స్కూల్ నేమ్ ఏంటి, స్కూల్ టైప్ ఏంటి, ఏదైనటువంటి బోర్డు, స్టేట్ బోర్డా, సెంట్రల్ బోర్డా అండ్ స్కూల్ కంప్యూటర్ అడ్రస్ ఇదంతా రాసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళా ఈ విధంగా ఒక పేజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కనిపించిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా టీచర్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోవాలి, మెయిల్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తాం కోసం నా మెయిల్ ఐడి ఇక్కడ నేను రాసున్నాను నార్మల్గా. సో మీరు మీ మెయిల్ ఐడీస్ని ఇక్కడ రాసుకోవచ్చు. ఇవంతా అయిపోయిన తర్వాత సేమ్ ఓటీపీ దేనికి వస్తుంది అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓటీపీ మీ మెయిల్స్కే వస్తుంది. మొబైల్ నెంబర్ ఇక్కడ ఏదైతే రాసామో అది వాట్సాప్ నెంబర్ సేమ్ అయితే సేమ్ అని చెప్పి టిక్ చేస్తాం. అయిపోయిన తర్వాత సెండ్ ఓటీపీ అనగానే మన మెయిల్స్కి ఓటీపీ అనేది ఏఐసిటిఈ దగ్గర నుంచి ఓటీపీ వస్తుంది, వెబ్సైట్ దగ్గర నుంచి. ఓటీపీ రాగానే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయగానే ఆటోమేటికల్గా మనకి స్కూల్కి అకౌంట్ అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు టీచర్ ఐడి అండ్ పాస్వర్డ్ అక్కడే ఉంటుంది. మనం ఏదైతే మెయిల్ ఐడి ఇస్తామో ఆ మెయిల్ ఐడి, యూజర్ ఐడి అండ్ దాంట్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసరికి పాస్వర్డ్, అంటే @ ముందు వరకు ఉన్నటువంటి భాగమే పాస్వర్డ్ అనమాట. సో అవన్నిటిని ఎంటర్ చేసుకుంటే టీచర్ లాగిన్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం లాగిన్ ఎలా ఓపెన్ చేసుకోవాలి? రిజిస్టర్ పక్కన లాగిన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, మీకు ఓపెన్ చేయగానే తెలుసు మీకు ఆ విషయం. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ లాగిన్స్ విజిబుల్ అవుతాయి. దీంట్లో మనము టీచర్ లాగిన్ మీద క్లిక్ చేసుకుంటాం. చేసిన తర్వాత మనది ఏదైతే ఇందాక క్రెడెన్షియల్స్ అనేవి మనం చేసుకున్నామో ఆ క్రెడెన్షియల్స్, యూజర్ ఐడి మీన్స్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అంటే దాంట్లో ఉన్నటువంటి హాఫ్ పార్ట్ అది ఇక్కడ మనము పేస్ట్ చేసి ఆ విధంగా సైన్ ఇన్ చేయగానే మీకు ఇట్లా ఒక సర్వే లాగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ సర్వే ఓపెన్ అయిన తర్వాత స్టార్ట్ నవ్ అని చెప్పి క్లిక్ చేసుకుని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ అనేవి పెట్టండి. నెక్స్ట్ టోటల్గా 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 12 క్వశ్చన్స్కి ఆన్సర్స్ జాగ్రత్తగా చూసి ఆలోచించుకుని ఏం పెట్టాలనేది డెసిషన్ తీసుకుని దాని ప్రకారం ఆప్షన్స్ని పెట్టండి. సో ఎప్పుడైతే పోస్ట్ సర్వే కంప్లీట్ అయిపోతుందో ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే టీచర్ యొక్క కోర్స్ అనమాట. సో టీచర్ కోర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ టీమ్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో ఇక్కడ అదే దాంట్లో కిందకు వస్తే మీకు ఇక్కడ చూడొచ్చు మీరు టీమ్స్, టీచర్ కోర్స్, పోస్ట్ సర్వే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఐడియా సబ్మిషన్ మొత్తం అన్ని టీమ్స్కి కవర్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ పోస్ట్ సర్వే ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మాత్రమే టీచర్స్కి సర్టిఫికేట్ అనేది వస్తుంది. బిఫోర్ దట్ మనకి రాదనమాట, అది గుర్తుపెట్టుకోండి. టీమ్స్ అండ్ టీచర్ కోర్స్. సో ముందుగా టీచర్ కోర్స్ని క్లిక్ చేసుకుని కోర్స్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. స్టార్ట్ కోర్స్ అనగానే మనకి ఈ విధంగా వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుని మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకొని హ్యాండ్ బుక్, స్టూడెంట్ వర్క్ బుక్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్నాక మీకు ఇక్కడ స్టూడెంట్ వర్క్ బుక్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. టీచర్ హ్యాండ్ బుక్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. మీకు ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి థింగ్స్ మీకు ఏమైనా కావాల్సి వస్తే నాకు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ రెండింటిని నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే టీచర్ లాగిన్లోకి వచ్చామో టీచర్ కోర్స్ అయిపోయిన తర్వాత టీమ్స్ క్రియేషన్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా టీమ్స్ని క్రియేట్ చేసుకోవాలి. మన యొక్క మైండ్ సెట్ మొత్తం కూడా ఇక్కడ డిపెండింగ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు
టీమ్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఏ విధంగా స్టూడెంట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి మీకు కావాల్సింది ఏంటంటే సేమ్ మళ్ళీ టీచర్ లాగిన్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత సైన్ ఇన్ చేయగానే యాడ్ టీమ్స్లోకి రాగా టీమ్స్ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ టీమ్స్ అండ్ స్టూడెంట్స్ అనేటువంటి ఆప్షన్ ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ ఏంటంటే టీమ్ నేమ్ మీ యొక్క ఏదో ఒకటి ఏదైతే మీరు మంచి నేమ్ అనుకుంటారో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ ఈమెయిల్ అడ్రస్ మీ ఈమెయిల్ అడ్రస్సే పెట్టేసుకోండి. లేదంటే స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్ ఏమైనా ఉంటే స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ పెట్టచ్చు. నెక్స్ట్ స్టూడెంట్ 1 డీటెయిల్స్, డిజేబిలిటీ, ఏజ్, క్లాస్ అండ్ జెండర్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, పిఎన్ అని చెప్పి ఒక నెంబర్ అడుగుతున్నాడండి. మీరేం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. పిఎన్ అనేది మ్యాండేటరీ కింద పెట్టలేదు. ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చిన మట్టుకే మ్యాండేటరీ అంటే అవన్నీ కూడా మనం ఫిల్అప్ చేయాలి అని. ఓకే, సో ఫిల్అప్ చేస్తేనే అప్లికేషన్ అవుతుంది, లేదంటే అవ్వదు. నెక్స్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఇలా ఫిల్అప్ చేసుకోవాలి. నా బెటర్ సజెషన్ ఏంటంటే పర్ 2 స్టూడెంట్స్ని టీమ్ కింద మీరు క్రియేట్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఈజీగా అయిపోతుంది. వర్క్ కూడా తొందరగా వాళ్ళు ఐడియా సబ్మిషన్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. మోర్ దాన్ దట్ కూడా మనం చేసుకోవచ్చు. టీమ్కి 3 మెంబర్స్ ఉండొచ్చు, 5 మెంబర్స్ ఉండొచ్చు. డిపెండింగ్ అపాన్ ప్రాజెక్ట్ని బట్టి మీరు టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ని చూజ్ చేసుకోవడం నా సజెషన్. నేనైతే ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే స్టూడెంట్స్ యొక్క క్లాసెస్ని బేస్ చేసుకుని కూడా మనము టీమ్స్ని డిసైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఇచ్చేటువంటి బెటర్ ఆప్షన్ ఏంటంటే 2 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ ఆర్ ఎనఫ్ ఫర్ టీమ్. ఎందుకంటే మనకి ఆ 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఉంటే వాళ్ళ కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈజీగా వర్క్ ఆన్ అనేది చేస్తారు వాళ్ళు కూడా. ఓకే, నెక్స్ట్ ఇకపోతే స్టూడెంట్ టీమ్ ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ టీమ్ లాగిన్స్ మీద క్లిక్ చేసుకుంటే టీమ్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, సేమ్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ అవ్వాలి. అయిన తర్వాత స్టూడెంట్ టీమ్ని ఏ విధంగా లాగిన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూడొచ్చండి, టీమ్ డీటెయిల్స్, ఓకే, లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈ రెండింటిని యూజ్ చేసుకుని స్టూడెంట్ లాగిన్లోకి వెళ్తాం డైరెక్ట్గా. ఇప్పుడు స్టూడెంట్ టీమ్ లాగిన్లోకి వెళ్ళి ఆ రెండింటిని ఇక్కడ మనం ఎంటర్ చేసుకుని సైన్ ఇన్ చేయగానే డైరెక్ట్గా ఈ విధంగా స్టూడెంట్ టీమ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనము ఒక్కొక్క స్టూడెంట్ని ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఇదంతా కూడా స్టూడెంట్స్ చేత చేయించండి. అలా చేపిస్తేనే వాళ్ళకి పర్ఫెక్ట్గా అన్నీ వస్తాయి. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం, చేయగానే ప్రీ సర్వే వస్తుంది. స్టార్ట్ నవ్ అని చెప్పి క్లిక్ చేసి సర్వే మొత్తాన్ని వాళ్ళ చేత జాగ్రత్తగా వాళ్ళ ఐడియాస్ బేస్ చేసుకుని ఫస్ట్ సర్వేకి మీరు హెల్ప్ చేయండి, రిమైనింగ్ మొత్తం వాళ్ళని చేయమని చెప్పండి. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత ఆ సర్వే అయిపోయాక స్టూడెంట్ కోర్సులోకి మనం వెళ్ళాలి. ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేసి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ స్టూడెంట్ కోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసైనా వెళ్ళొచ్చు. సో ఎలా కంప్లీట్ చేసుకోవాలి కోర్స్ అనేది. సో స్టూడెంట్ కోర్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ కోర్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుందండి. ఆ స్టార్ట్ కోర్స్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మీకు కంటిన్యూ కోర్స్ ఈ విధంగా వస్తుంది. ప్రతి వీడియో పర్ఫెక్ట్గా చూడాలి. మీ స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని, ప్రతి ఒక్కరిని కూడా కంప్లీట్గా వీడియోస్ని చూడమని చెప్పండి, నేర్చుకోమని చెప్పండి, వర్క్ బుక్ చేయమని చెప్పండి. అండ్ అదేవిధంగా క్విజ్ ఉంటుంది, క్విజ్ కంప్లీట్ చేయాలి. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మొత్తం మనకి 5 క్విజెస్ ఉంటాయి దీంట్లో. సో ఆ 5 క్విజెస్ మీరు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మీకు కంప్లీట్గా ఐడియా సబ్మిషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఐడియా సబ్మిషన్ పేజ్ అనేది ఓపెన్ అయ్యే ముందు ఏంటంటే ఇక్కడ మీకు చూడండి, ఫస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లెట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే క్విజ్ వస్తుంది. క్విజ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం వర్క్ బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ. ఓకే, మొత్తం అన్నీ చూసేస్తే లాస్ట్లో ఈ విధంగా వస్తుంది. కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా కోర్స్ సర్టిఫికేట్ అండ్ ఐడియా సబ్మిషన్ అని చెప్పి 2 పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు డైరెక్ట్గా కోర్స్ సర్టిఫికేట్ స్టూడెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత కోర్స్ సర్టిఫికేట్ యొక్క వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఐడియాని ఏ విధంగా సబ్మిట్ చేయాలి. ఇప్పుడు అందరికీ వచ్చేటువంటి స్మాల్ డౌట్స్ ఇవే, ఎలా చేయాలి ఏంటి. ఇప్పుడు ఐడియా సబ్మిట్ చేయాలంటే మొత్తం ఇద్దరు ఎవరైతే పెడతారో మీ స్టూడెంట్స్ టీమ్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది కూడా కోర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. వితౌట్ కోర్స్ మనం లోపలికి వెళ్ళలేం. కోర్స్ అయిపోయిన తర్వాత ఎవరో ఒక లాగిన్ అనేది ఓపెన్ చేసుకుని స్టార్ట్ ఐడియా సబ్మిషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఏదో ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాక మీకు డిఫరెంట్ థీమ్స్ గురించి ఇందాక నేను చెప్పనున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఫ్యూచర్ రెడీ స్కిల్స్. ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో ఏంటంటే డిజిటల్ టూల్స్ ఫర్ లెర్నింగ్ అండ్ స్కిల్లింగ్ అని చెప్పి ఉంది, ఫోకసింగ్ ఏరియా అది. అండ్ అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్, లోకల్ లివింగ్ హుడ్ అండ్ ఇన్నోవేషన్, కెరీర్ అవేర్నెస్, జాబ్ రీడ్లెస్ సొల్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు నాట్ ఓన్లీ
మనం ప్రాజెక్ట్స్ కాదు, ఇక్కడ మనం ఏంటంటే డాక్యుమెంటేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ కూడా మనం దీంట్లో పెట్టచ్చు అనమాట. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఏదైనా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని చెయ్యాలి అని అనుకున్నాం, దానికి సంబంధించిన ఇన్నోవేషన్ మనకు వచ్చింది, చేయాలన్నప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి దానికి సంబంధించినటువంటి వీడియోని రెడీ చేసుకుని దాన్ని కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లోకల్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్. ఆల్రెడీ మీకు తెలుసు మీ కమ్యూనిటీస్లో సరౌండింగ్స్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇది. నెక్స్ట్ హెల్త్ అండ్ వెల్నెస్, ఫిట్నెస్ డివైజెస్ ఉన్నాయి, నెక్స్ట్ హెల్త్ కేర్ డివైజెస్ ఉన్నాయి, ఇట్లాంటివి చేయొచ్చు మనం అన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్తో. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అయితే, నాన్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అయితే డైరెక్ట్గా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్యుమెంటేషన్ పెట్టచ్చండి. ఆ డాక్యుమెంటేషన్ వల్ల మీకు తర్వాత ఆ ప్రాజెక్ట్ కనుక సెలెక్ట్ అయితే మంచిగా ఉంటే ఫండింగ్ సపోర్ట్ అనేది ఏం నుంచి మీకు వస్తుందన్నమాట. ఓకే, ఈ 3. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక 3 చూస్తే మనం ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మనకు ఆల్రెడీ తెలుసు ఉమెన్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఉమెన్స్ ప్రజెంట్ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి. ఓకే, టూల్స్, ఎడ్యుకేషన్ టూల్స్, ఏ విధంగా ఎడ్యుకేషన్ పరంగా కొంతమంది ఉమెన్ వెనకబడి ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలి. అదేవిధంగా చిల్డ్రన్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ, ఇట్లాంటి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ థీమ్ సెలెక్ట్ చేసుకుని మనం దీంట్లో పెట్టచ్చు. అండ్ అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్. సో వాటర్ యొక్క యూసేజ్ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. వాటర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి డిసీజెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వాటిని ఏ విధంగా మనము రెడ్యూస్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం దీంట్లో ఈ పర్టికులర్ థీమ్ను ఉపయోగించుకుని చేసుకోవచ్చు. నెక్స్ట్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో గ్రీన్ ఎనర్జీ, క్లైమేట్, సస్టైనబుల్ మోడ్స్, ఓకే, రీసైక్లింగ్, వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా దట్ మీన్స్ స్మార్ట్ డస్ట్బిన్స్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవి క్లైమేట్ రిలేటెడ్ మీన్స్ టెంపరేచర్ రిలేటెడ్ థింగ్స్ కావచ్చు. సెన్సార్స్ ఉంటాయి, డిఫరెంట్ సెన్సార్స్. సో వాటిని మనము ఈ పర్టికులర్ లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. కల్చరల్ ప్రైడ్. సో దీంట్లో ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, క్రాఫ్ట్స్ ప్రతిదీ కూడా చేయొచ్చు ఇక్కడ. దీంట్లో మీకు ఏంటంటే ఏఎంఎల్ కూడా వచ్చినాయి కాబట్టి డిఫరెంట్ సాఫ్ట్వేర్ ద్వారా చేసి దాన్ని కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ట్రైబల్ ఎంపవర్మెంట్. సో వెనకబడినటువంటి పీపుల్ మీన్స్ కొండ జాతి ప్రజలు ఉంటారు, దట్ మీన్స్ మన హిల్లీ ఏరియాస్లో వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలా, వాళ్ళకి ఏ విధమైనటువంటి టెక్నిక్స్ నేర్పించాలి, ఇవన్నీ కూడా మనము ఈ ట్రైబల్ ఎంపవర్మెంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా అడుగుతాడు అనమాట. అప్పుడు ఇక్కడ చూస్ థీమ్, నేను ఇప్పుడు హెల్త్ కనుక సెలెక్ట్ చేసుకుని హెల్త్ అనేది పెట్టి ఆ ఏరియా ఏంటి, ఏం చేస్తున్నాం ఏంటి అవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. సబ్మిటింగ్ ఏరియా మీకు ఏంటంటే ముందుగా ఫస్ట్ ప్రతిదీ కూడా ఇది ఒకసారి చూసిన తర్వాత ముందు మీరు ఏం చేస్తారంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోండి. డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంటే మీకు ఏంటంటే ఏదైనా ఐడియా సబ్మిషన్ చేసేటప్పుడు ఆ చేసినటువంటి డాక్యుమెంటేషన్లో టాపిక్స్ ఈ సైడ్ హెడ్డింగ్స్ రిలేటెడ్గా ఉండేలాగా చూసుకుంటే వాటిని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసేసుకుని మీరు రెడీ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏ వాళ్ళు ప్లేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ఇక్కడ హూ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి, దీంట్లో క్వశ్చన్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ డిస్క్రైబ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్, అంటే ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఏంటి, ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్యారెక్టర్స్ వేరు మనకి వర్డ్స్ వేరు, అది గుర్తుపెట్టుకోండి. 1000 క్యారెక్టర్స్కి తగ్గట్టుగానే మనం ఇక్కడ సొల్యూషన్ అనేది రాయాలి ప్రాబ్లంలో. ఓకే, సో మోర్ దాన్ దట్ అంటే అది తీసుకోదు, అది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ కావాలి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం రాసేసిన తర్వాత మనకి మేజర్గా డాక్యుమెంటేషన్, మనం ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఒకటి, అండ్ వీడియో 3 to 5 minutes వీడియో, 3 నుంచి 5 minutes వీడియో లింక్ కావాలండి. నాట్ ఏ వీడియో, ఆ లింక్ ఏంటంటే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసేసుకుని ఆ లింక్ రెడీ చేసుకోండి ఫస్ట్గా. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మనం అక్కడ అప్లోడ్ చేసేస్తాం. దెన్ ఇక్కడ చూడొచ్చు మీరు అప్లోడ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ మీరు క్లిక్ చేయగానే అప్లోడ్ ఫైల్ మీద డాక్యుమెంట్ పీడిఎఫ్లో ఉండాలి. ఓకే, అండ్ యూట్యూబ్ వీడియో ఏదైతే పెట్టామో ఆ యూట్యూబ్ వీడియో లింక్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసి వెరిఫై అండ్ అప్లోడ్ అనగానే అప్లోడ్ అయిపోతాయి, రెండు అంతే. ఓకే, తర్వాత ఇక్కడ గైడ్ టీచర్కి వర్క్ బుక్ సబ్మిట్ చేశారా లేదా, ఎస్ చేసిన తర్వాత సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా ఐడియా అనేది సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా మీకు పిక్చర్ అనేది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత పోస్ట్ సర్వే ఉంటుంది, ఆ పోస్ట్ సర్వే కంప్లీట్ చేసేసుకుని రెడీ చేసుకుంటాం. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. అదంతా అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఐడియా చేసామో ఆ ఐడియా టీచర్ అప్రూవల్ చేయాలి. అంటే ఏంటి, మళ్ళీ టీచర్ టీమ్ లాగిన్లోకి వెళ్ళి టీచరు మనం ఏదైతే ఐడియా చేసామో ఐడియాని అప్రూవల్ చేయాలి. అప్రూవల్ చేయడానికి టీచర్ లాగిన్లోకి వెళ్ళి ఈ విధంగా
స్టార్టింగ్లో చూపించినట్టుగా. ఇక్కడ మనకి ఏంటంటే కిందకు వచ్చేస్తే టీమ్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. ఆ టీమ్ ప్రోగ్రెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ ఐడియా అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట ఐడియా. అప్రూవ్ అని చెప్పి ప్రతి ఒక్క టీచర్ ఈ విధంగా మనం అప్రూవ్ మీద క్లిక్ చేయగానే ఐడియా అనేది అప్రూవ్ అయిపోతుంది. ఓకే, సో అలా అప్రూవ్ అయిన తర్వాత వెంటనే పోస్ట్ సర్వే అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఎవరికి? స్టూడెంట్స్కి. లేదంటే పోస్ట్ సర్వే ఓపెన్ కాదు. సో ఆ పోస్ట్ సర్వే మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ జాగ్రత్తగా ఆలోచించి మనం పెట్టాలి. ఓకే, సో స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో పోస్ట్ సర్వే మనకి ఈ విధంగా సర్టిఫికేట్ వస్తుంది. ఓకే, ప్రీవియస్ మేము సపోర్ట్ చేసినటువంటి స్కూల్స్ సెలెక్ట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయినాయి డిఫరెంట్ ఏరియాస్లో అండ్ డిఫరెంట్ కాంపిటీషన్స్లో. ఓకే, నాట్ ఓన్లీ ఇన్స్పైర్ డిఫరెంట్ కాంపిటీషన్స్ లైక్ హ్యాకథాన్. ఓకే, నెక్స్ట్ ఆల్ ఇండియన్ సైన్స్ ఫేర్ కావచ్చు, సదర్న్ ఇండియన్ సైన్స్ ఫేర్ కావచ్చు, నెక్స్ట్ NCSE కావచ్చు, లేదంటే స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్, అటల్ మ్యారథాన్ కావచ్చు. ఇలా మనకి చాలా కాంపిటీషన్స్ ప్రీవియస్ దాంట్లో మా యొక్క స్టూడెంట్స్ మేము ఎవరినైతే గైడ్ చేసామో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా సెలెక్ట్ అవ్వకుండా వచ్చారు. సో మీరు ఇక్కడ చూడవచ్చు డిఫరెంట్ మోడల్స్ మేము ఈ విధంగా తయారు చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క ల్యాబ్లోనూ ఇలా చేపిస్తాం. నీట్గా ఉంటుంది వర్క్ అంతా కూడా మాది. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయినా చేసేటప్పుడు కానీ, లేదంటే ఒక పర్టికులర్ సబ్మిషన్ అప్పుడు కానీ, ఏది ఉన్నా సరే నాకు ఇక్కడ నా నెంబర్ ఉంది, మీరు చూడొచ్చు. ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ చేయండి. విత్ ఇన్ ద లెస్ అమౌంట్ ఆఫ్ టైం మీకు ఆన్సర్ అనేది నా దగ్గర నుంచి వస్తుంది. సొల్యూషన్ కంపల్సరీగా మీకు ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద సెషన్. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ who are participation in the school innovation marathon, and very best to our mentors and teachers who are supporting the students. I think this time మనం బాగా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.